జకంపూడి ఎంపీపీ పాఠశాలలో పోలింగ్ ఇంకా కొనసాగుతోంది. ఓటర్లు బారులు తీరారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. విజయవాడ జకంపూడి కాలనీ ఉన్నటువంటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాత్రి 8 గంటలు దాటిన తర్వాత కూడా ఇక్కడ ఓట్ల కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. సాధారణంగా 6 గంటలకే ఓటింగ్ పూర్తి కావాల్సినప్పటికీ ఉదయం ఈవీఎంలు మొరాయించడంతో ఈ ప్రాంతంలో ఓటింగ్ రాత్రి 8 గంటలు దాటిన తర్వాత కూడా ఇంత వందల సంఖ్యలో ఓటర్లు ఈ ప్రాంతంలో బారులు తీరున్నారు. దీనికి సంబంధించిన కారణాలు ఏంటి అనేది స్థానికంగా ఉన్న ఓటర్లు అడిగి తెలుసుకున్నాం. సార్, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఎందుకంత? మేము ఉదయం పూట 8ంటికి వచ్చాం సార్. 8ంటికి వస్తే ఇక్కడ ట్రబుల్ ఇచ్చింది, ఈ మిషన్ ట్రబుల్ ఇచ్చిందని చెప్పారు. తర్వాత మేము వెళ్ళేసేసి మళ్ళీ 10ంటికి వచ్చాం. 10ంటికి వచ్చిన తర్వాత దీంట్లోకి ఇక్కడ 274 అది ఆ 75లోకి మార్చామన్నారు. ఇది మొత్తం చాలా క్రౌడీగా ఉంది. అప్పుడు కూడా మాకు వేయటానికి వీలు పడలా. ఇక మేము తర్వాత ఇంటికి మళ్ళీ వెళ్లి భోజనానికి వెళ్లి భోంచేసి మళ్ళీ వచ్చి సాయంత్రం వేశాం. ఇప్పటికి కూడా పరిస్థితి ఏంటి అంటే ఈ మిషన్స్ ట్రబుల్ ఇవ్వడం వల్ల దాన్ని రెక్టిఫై చేస్తామని గవర్నమెంట్ మిషనరీ మొత్తం కూడా ఏది మన ఎలక్షన్ అథారిటీస్ వాళ్ళంతా కూడా మరి ఇంజనీర్స్ని పెట్టాం రెక్టిఫై చేయడానికి. ఈ మిషన్స్ అన్ని కూడా చాలా బాగా చేస్తాయి. మొత్తం కూడా మేము హెలికాప్టర్స్ని పెట్టాం. ఈ అన్ని ఇంజనీర్స్ పెట్టేసి వాళ్ళంతా కూడా ట్రబుల్ ఇచ్చిన వెంటనే కూడా బాగు చేస్తారని అంటే ఎక్కడా కూడా ఆ పరిస్థితి లేదండి. ఇక్కడ మాత్రం పర్టికులర్గా ఇక్కడ మేము 4 సార్లు తిరిగామండి, మా మిస్సెస్ నేను. 70 years అంటే హీరింగ్ ట్రబుల్ ఉంది సార్. హీరింగ్ ట్రబుల్ అండి. మనం చెప్పరా. మార్నింగ్ నుంచి ఇప్పటికి 6th టైం అండి. ఒకసారి వచ్చాం, పొద్దున్న మిషన్లు పనిచేయలేదన్నారు, లైన్లో నుంచుని కాసేపు వెళ్ళిపోయాం. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వచ్చాము. మధ్యలో వచ్చి చూస్తే క్రౌడ్ అలాగే ఉందని చెప్పి మళ్ళీ ఆగాం. మధ్యాహ్నం 1 గంటకి పనిచేసింది, కాసేపు పనిచేసింది. సరే చివరి దాకా వెళ్ళిన తర్వాత ఏమైందంటే మిషన్ అయిపోయిందని చెప్పి మళ్ళీ ఆపారు. ఇక్కడే కూర్చోమన్నారు కూడా. సరే ఇక్కడ కూర్చోవడం ఎందుకులే అని చెప్పేసి అని వెళ్ళిపోయాం. వెళ్ళి మళ్ళీ వచ్చి ఎన్నిసార్లు తిరిగినా కానీ ఇదే లైన్ ఉంటుంది, ఇదే ఉంటున్నారు. కానీ మనుషులు మాత్రం కదలట్లేదు లైన్లోంచి. లాస్ట్కి ఇప్పుడు ఏంటంటే 5 నుంచి కొంచెం జరుగుతుంది లైన్ అంతే. ఇప్పుడు కూడా చాలా స్లోగా వెళ్తుంది. మ్యాక్సిమం ఏంటంటే లైన్లోకి వచ్చి కనీసం ఇప్పుడు కూడా 3-4 అవర్స్ నుంచి అలాగ నుంచున్న వాళ్ళం, కూర్చున్న వాళ్ళు నుంచున్నారు. బయట చూడండి ఇంకా అలాగే ఉన్నారు. ఇక తప్పదని చెప్పి ఉన్నాం, ఎలాగైనా సరే ఓటు వేసి వెళ్ళాలని చెప్పేసి ఉన్నాం. ఇదేంటంటే కేవలం నిర్లక్ష్యం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఆన్ ది స్పాట్ ఎటువంటి డెసిషన్ కానీ ఏదైనా కానీ తీసుకోలేకపోతున్నారు వీళ్ళు. మేము సాయంత్రం 4 గంటల నుంచి ఉన్నామండి. సర్వర్లు పని చేయట్లేదు అంటున్నారు. 3 సార్లు వచ్చాం, ఉదయం నుంచి 3 సార్లు వచ్చాం. సర్వర్లు పనిచేయట్లేదు అంటున్నారు. చిన్నపిల్లలతో ఉన్నాం, ముసలోళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు. అందరిది అదే పరిస్థితి. ఎవరిని రానివ్వట్లేదు. లైన్లో నుంచున్నాం, తిరిగి ఇంటికి వెళ్ళిపోయాం. దగ్గర వాళ్ళు కాబట్టి వెళ్తున్నాం, వస్తున్నాం. దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా అదే పరిస్థితి. ఎంతసేపు నుంచి ఉంటాం? మేమంతా ఒకేసారి వచ్చామండి. 4 నుండి అలా నించునే ఉన్నాం. చంటి పిల్లలకి అన్నం కూడా పెట్టలేదు. మధ్యాహ్నం నుండి అక్కడ తిరుగుతున్నారు అందరూ. నేను 2 సార్లు వచ్చానండి. పొద్దునే 12 కానుండి 4 వరకు ఉన్నాను. మళ్ళీ 4 కానుండి వచ్చి మళ్ళీ ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాం. మిషన్ చెడిపోయింది అంటున్నారా? మరి ముసలి వాళ్ళైనా కొంచెం ముందు పంపించవచ్చు కదా. 72 సంవత్సరం ఏజ్ నాకు. ఎంతసేపు నుంచి ఉంటాను నేను చెప్పండి? అందరు నడుస్తున్నారని వదిలేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏం చేస్తారు? ఇంతసేపు నుంచి ఉంటారు. రెండింటికి వచ్చాడు.
ఇప్పుడు దాకా ఏంటండి జనాలు ఏంటి ఈ లోకం ఏంటి అసలు మిషన్లు పని చేయట్లేదు అని అంటున్నారు. ఒక మంచి నీళ్ళు లేవు, ఏమీ లేవు. ఇట్లా నిలువు గాళ్ళ మీద మమ్మల్ని నుంచో పెట్టారు. ఇంటికాడ పిల్లల్ని వదిలేసి, చంటి పిల్లల్ని వదిలేసి వచ్చాము. ఇంతవరకు ఏమీ లేదు ఇక్కడ. మేము 2ంటికి వచ్చాం. మార్నింగ్ ఒకసారి 7:30కి వచ్చామండి. అప్పుడు మెషిన్స్ పని చేయట్లేదు వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయాం. మళ్ళీ 10:30కి వచ్చాం, అప్పుడు వర్క్ చేయట్లేదు అన్నారు, వెళ్ళిపోయాం. ఆఫ్టర్నూన్ 2కి వస్తే వర్క్ అయ్యి మళ్ళీ 2కి మళ్ళీ బ్రేక్ వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయాం. మళ్ళీ 3కి వచ్చాము. ఇప్పుడు కూడా ఇంకా స్లోగా నడుస్తూనే ఉంది. వాటర్ తర్వాత వాటర్ కూడా ఇప్పుడు తీసుకొచ్చారు మళ్ళీ వాటర్. అసలు ఎప్పటి నుంచి నుంచున్నామంటే షుగర్ పేషెంట్స్ ఉంటారు, డిసీజెస్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ కొంచెం వాళ్ళని చూసుకుని పంపించుకోవాలి కదండి. మిషన్స్ చూసుకోవాలి కదా ముందే. ఇదేమి చిన్న ఆషామాషి ఎలక్షన్స్ కాదు కదా, వరల్డ్ వైడ్ జరుగుతున్నాయి, ఇండియా మొత్తం జరుగుతున్న ఎలక్షన్స్ కదా, చూసుకోవాలి కదా. అసలు ఏం మిషన్స్ వర్కింగ్ లేదు, ఏం లేదు. అసలు ఇక్కడ చూసుకుంటాం కూడా అసలు ఏమి హాస్పిటలైజేషన్ ఏమీ లేవన్నమాట సరిగ్గా. ఇప్పుడు చెప్పాం కదండి. ఏంటండి బాబు ఇక్కడ చచ్చిపోతున్నాం నుంచొని. పొద్దున్న 6ంటికి వచ్చామండి, మిషన్ పాడైపోయిందని వెళ్ళిపోయాం. మళ్ళీ 3 సార్లు వచ్చాం, 3 సార్లు వెళ్ళిపోయాం. ఇప్పుడు 3:30కి వచ్చాము, ఇప్పుడు వరకు నుంచోనే ఉన్నాం. వాటర్ ఎవరో ఒకళ్ళు ఇస్తున్నారండి, వాటర్ ఉన్నాయిలేండి. కానీ అసలు చెప్తున్నా మనకి అసలు ఇంతసేపు అండి ఇంట్లో వంట లేదు, ఏమీ లేదు. 3:30కి వచ్చి ఇక్కడే నుంచున్నామండి. అండి 12 గంటల నుంచి నిల్చున్నాం. 12ంటికి వచ్చి 6 గంటల నుంచి తట్టుకోలేక వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ నిల్చున్నాం. ఎండగా క్యూ భరించలేక తోపులాటలకి. లేదండి, మిషన్లు పని చేయలేదు. చాలాసేపు చివర 274 పని చేయలేదు. ఇప్పుడు కొద్ది పని చేసే అంటున్నా నిల్చున్నాం. అంతేనండి, మిషన్లు పని చేయక పొద్దున్న వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాం. నరకం అనిపించాము బాబు. మేము 2ంటికి నుంచి ఈవీఎంలు చెడిపోయినాయి. ఈవీఎంల వల్లే ప్రాబ్లం ఉంది. 11:30 అయింది సార్. హలో, లైవ్లో ప్లే చేసేస్తా, ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్తా, డస్క్ ఫోన్ చేస్తా. విజయవాడ నగర శివారులో మైలవరం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ జక్కంపూడి కాలనీలో ఇన్ని వందల మంది ఈ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మధ్యాహ్నం నుంచి 2 సార్లు, అలాగే ఉదయం 2 సార్లు, మొత్తం దాదాపుగా కొంతమంది 4-5 సార్లు, కొంతమంది 6-7 సార్లు కూడా ఈ పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడ ఈవీఎంలు సాంకేతిక సమస్యలతో పనిచేయకపోవడంతో తిరిగి వెనుదిరిగి వెళ్ళడం పరిస్థితి కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటల లోపల ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన వారందరికీ ఏ రాత్రి అయినా ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చిన వాళ్ళందరినీ పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చి బయట గేటు వేసేయడం జరిగింది. దీంతో ఈ పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఉన్న వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు గంటల తరబడి ఇక్కడ బారులు తీరి నిల్చుంటున్నారు. రాత్రి 8:30 గంటలు దాటిన తర్వాత కూడా ఇన్ని వందల మంది ఈ పోలింగ్ కేంద్రం వద్ద తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు నిల్చోవడం ఓటర్లలో నిజంగా ఓటు హక్కు పట్ల వారికి ఉన్న నిబద్ధతను, వారికి ఉన్నటువంటి అంకిత భావాన్ని తెలియజేస్తుంది. అయితే ఈవీఎంలు సాంకేతిక సమస్యల కారణంగా ఉదయం నుంచి 4-5 సార్లు ఈవీఎంలు మార్చినప్పటికీ అవి ఇంకా మొరాయిస్తూ ఉన్న కారణంగానే ఇంత రాత్రి వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగించాల్సి వచ్చింది. మొత్తం అందరి ఓటు హక్కు అయ్యి అందరూ ఓట్లు వేసి ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి దాటి అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఎన్నికల అధికారులు అభిప్రాయపడుతున్నారు. జక్కంపూడి కాలనీ నుంచి కెమెరామెన్ నాగేంద్రతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.